శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. కోటిహ మేఘనాథ సమా సుబట ఉఠి హర్షాయి జపట హిటరైన కపి చరణ పుని बैठहि सिरनाई भूमि न छाड़त कपि चरना देखत रिपु मद भागा कोटि विघ्न ते संत करा मन जिमिनीति न त्यागा. మేఘనాథంతో సమానమైన బలంగల అసంఖ్యాకులైన యోధులు హర్షంతో లేచి నిలబడ్డారు. కానీ అంగదుని కాలు ఏమాత్రం కదలలేదు. వారందరినూ సిగ్గుతో తల్లు వంచుకొని తమ తమ పీఠాలపై ఆసీనులయ్యారు. కోటి విఘ్నాలు ఎదురైనప్పటికీ సజ్జని మనస్సు నీతిని వదలినట్లుగా అంగదుని చరణము ఆ వంతైనను చలించలేదు. ఇది చూసి శత్రువు యొక్క గర్వము అణిగిపోయింది. कपि बल देखि सकल हियहारे उठाप कपि के परचारे गहत चरण कहा बाली कुमारा मम पद गहीन तोर उबारा गहसिन राम चरण सठ जाई सुनत फिरामना अति सकुचाई पयबुते जहता श्री सब गाई मज दिवस जिमी ससी सोहाई सिंहासन बैठे सिरनाई मानहु संपत्ति सकल गवाई जगदात्मा प्राणपति राम तासु विमुख किमिलह विश्राम उमा राम की भृगुटि विलासा होये विश्वपुनि पावई नासा तृणते कुलिसा कुलिसा तृण करई तासु दूतपना कहु किमिटरई पुनि कपि कहीं नीति विधि नाना मानन ताहि कालु नियराना रिपु मद मधि प्रभु सुजसु सुनायो यहाँ कही चल्यो बाली डूब जायो हौ तन खेत केलाई केलाई तो ही अबहि का करो बड़ाई प्रदमहितासु तनय कपि मारा सो सुनि रावण भय बुदुखारा जातु धान अंगद पन देखी भय व्याकुल सब भये विशेषी. కపిరాజైన అంగదుని బలాన్ని చూసి రాక్షసులు తమ మనస్సుల్లోనే ఓటమిని అంగీకరించాడు. అప్పుడు వానరుని ప్రేరణతో రావణుడే స్వయంగా లేశాడు. అతడు అంగదుని పాదాన్ని పట్టుకోవడానికి సిద్ధపడగా వాలిపుత్రుడు ఇలా పలుకుతున్నాడు: నా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నిన్నెవ్వరినూ రక్షింపరు. ఓరి సట్టుడా, నీవు వెళ్ళి శ్రీరాముని పాదాలను ఎందుకు పట్టుకోవు? ఇది విని మనస్సులోనే సిగ్గుపడుతూ రావణుడు మరలి వెళ్ళిపోయాడు. అతడు తన తేజస్సును కోల్పోయాడు. మధ్యాహ్న కాలమునందలి చంద్రుని వలె అతడు కాంతిహీనుడయ్యాడు. తలలు వంచుకొని తన సింహాసనంపై కూర్చున్నాడు. తన సంపదనంతయు పోగొట్టుకున్న వాళ్ళ వలె ఉన్నాడు. శివుడిలా పలుకుతున్నాడు: పార్వతి, శ్రీరామచంద్రుడు జగత్తునకు ఆత్మ, అందరి ప్రాణాలకు స్వామి. అతనికి ప్రతికూలుడైన వానికి సుఖశాంతులు ఎలా లభిస్తాయి? ఆయన కన్ను సన్నలతోనే సంకల్ప మాత్రంననే జగత్తు సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి. అతడు గడ్డిపోచను వజ్రంగాను వజ్రాన్ని గడ్డిపోచగాను మార్చగల మహిమాన్వితుడు. అతని దూతకు ప్రతిజ్ఞాభంగము ఎలా కలుగుతుంది? పిమ్మట అంగదుడు అనేక విధముల నీతి వాక్యాలను పలుకుతున్నాడు. కానీ రావణుడు వాటిని పెడచెవున పెడుతున్నాడు. ఏలనన వానికి చావు సమీపించింది. శత్రుగర్వాన్ని అణచి అంగదుడు శ్రీరాముని నిర్మల కీర్తిని వినిపించాడు.
మరలా వాలిపుత్రుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఆడుచూ పాడుచూ పిల్లి ఎలకల వలె రణభూమిలో నిన్ను హతమార్చినంత వరకు నా గొప్పదనాన్ని గూర్చి నేను తెలుపను. అంగదుడు రాజసభకు రాకపూర్వమే తన కుమారుని చంపినాడనే విషయం ఎరింగి రావణుడు మిగులు దుఃఖపడ్డాడు. అంగదుని ప్రతిజ్ఞ సఫలమవడాన్ని చూసి రాక్షసులందరూ భయకంపితులయ్యారు. రిపు బలధరషి హరషి కపి బాలితనయ బలపుంజ పులక శరీరా నయన జలా గహే రామ పదకంజ సాజురాని దశకందరా భవన గయవు బిలఖాయి మందోదరీ రావణహి బహురి కహా సముజాయి. శత్రుబలాన్ని నిర్వీర్యమనర్చి బలశాలి అయిన వాలిపుత్రుడు ప్రసన్న చిత్తుడే మరలి వచ్చి శ్రీరామచంద్రుని చరణ కమలాలపై వ్రాలాడు. అతని తనువు పులకించింది, కనులు ఆనందాశ్రుపూర్ణములయ్యాయి. సంధ్యా సమయము అయినందువలన రావణుడు విచారగ్రస్తుడై తన భవనానికి ఎగాడు. మండోదరి మరలా తన పతికి ఇట్లు నచ్చ చెప్పుతోంది. కంత సముజి మన తజహు కుమతి సోహన సమరతు మహి రఘుపతి రామానుజలకు రేఖ కచాయి सोई नहीं नाघेहु असी मनु साई पिय तुम ताहि जीतब संग्रामा जाके दूत के रयह कामा कौतुक सिंधु नागी तव लंका आयवु कपि की हरि अशंका रखवारे हति विपिन उजारा देखत तो ही अचति ही मारा जारी सकल पुरा कीन सी छारा कहाँ रहा बला गर्भ तुम्हारा अब पति मृषा गाल जनि मारहु मोर कहाँ कछु हृदय विचारहु पति रघुपति ही नृपति जनि मानहु अग जगन्नाथ अतुल बल जानहु बन प्रताप जान मरीचा तासु कहाँ नहीं मानहि नीचा जनक सभा अगणित भूपाला रहे तुमहु बला अतुल विशाला भंजी धनुष जानकी बियाही तब संग्राम जीतेहु किन ताही सुरपति सुता जानकी बल दोरा राका जियत आखि गही फोरा सुपन खाकै गति तुम देखी तदपि हृदय नहीं లాజ బీశేషి. ప్రాణేశ్వర, బాగా ఆలోచించి మీ దురాలోచనని వీడండి. మీకును శ్రీ రఘునాథునకును మధ్య యుద్ధము తగదు. అతనితో యుద్ధం చేయడానికి మీరు యోగ్యులు కాదు. అతని తమ్ముడైన లక్ష్మణుడు గీచిన గీతను కూడా మీరు దాటలేకపోయారు. ఇది మీ సామర్థ్యము. అతని దూత ఎన్నో ఘనకార్యమును ఆచరించాడు. అట్టి ప్రభువును మీరు యుద్ధంలో జయించగలుగుతారా? ప్రాణనాథ, ఆ కపిసింహము హనుమంతుడు అవలీలగా సముద్రాన్ని లంఘించి మీ లంకలో నిర్భయంగా ప్రవేశించాడు. అశోకవనములోని రక్షకులను వధించి దాన్ని ధ్వంసం చేశాడు. మీరు చూస్తూ ఉండగానే అక్షకుమారుని వధించాడు. లంకను పూర్తిగా కాల్చి బూడిద చేశాడు. అప్పుడు మీ బలగర్వం ఏమైంది? స్వామి, ఇప్పుడు ఈ అసత్య డంబకాలను పలకొద్దు. నా మాటలను శ్రద్ధగా ఆలకించండి. స్వామి, శ్రీరామచంద్రుని కేవలం ఒక రాజుగా భావించద్దు. ఆయన్ను చరాచర జగత్తునకు ప్రభువుగాను అద్వితీయ పరాక్రమశాలిగాను ఎరుంగుడు. అతని బాణధాటిని మారీచుడు ఎరింగి ఉన్నాడు. కానీ మీరు అతని సలహాను కూడా వినలేదు. అతని మాటలను చులకన చేశారు.
జనకుని సభలో పెక్కుమంది రాజులున్నారు. అసమాన బలసారుడైన మీరు కూడా అక్కడే ఉన్నారు. ధనుర్భంగమనర్చి అతడు జానకిని వివాహమాడాడు. అప్పుడు యుద్ధంలో అతన్ని మీరెలా జయించలేదు? ఇంద్రుని కుమారుడైన జయంతుడు వాయసము అతని బలాన్ని కొంత ఎరుగును. శ్రీరాముడు కేవలం ఒక కంటిని మాత్రమే పోగొట్టి అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు. శూర్పణఖ దుర్దశను మీరు స్వయంగానే చూసున్నారు. అయినను అతనితో పోరాడగలనని తలుంచుటకు మీకు సిగ్గు వేయడం లేదు. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.